ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. జావెలిన్ త్రోలో సిల్వర్, హాకీలో కాంస్యం. భారత బంగారు కొండ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో వెండి పతకంతో మెరిశాడు. మరో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని ఆశించిన పారిస్లో అతని బల్లెం అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్ జావలిన్ను ఈ సీజన్లో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం సొంతం చేసుకున్నాడు. అయినా విశ్వ క్రీడల్లో స్వర్ణం, రజతం గెలిచిన దేశ తొలి క్రీడాకారుడిగా చోప్రా చరిత్రకెక్కాడు. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డు సృష్టిస్తూ బంగారు పతకం గెలిచాడు. దాయాది దేశానికి ఒలింపిక్స్లో తొలి స్వర్ణం అందించాడు. అంతకుముందు హాకీలో ఇండియా కాంస్యం అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్లో మన దేశ పతకాల సంఖ్య 5కు చేరుకుంది. విధంగా ఇక్కడ నీరజ్ చోప్రా ఫైనల్ గెలుచుకుంటాడనుకుంటే ఇక్కడ రెండో స్థానంలో ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ రజతం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నీరజ్ చోప్రాలో ఇక్కడ తన తర్వాత హాకీలో కాంస్యం క్రీడాకారుల కాంస్యం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పారిస్లో జరిగే అథ్లెటిక్స్ పోటీలో చార్లెస్ స్క్వాబ్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ తదితరులు. హైదరాబాద్కు చార్లెస్ స్క్వాబ్. రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, భారత్లోనే మొదటి సెంటర్ ఇక్కడే. డల్లాస్లో సీఎం రేవంత్తో కంపెనీ ప్రతినిధుల చర్చలు, పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సీఎం అమెరికా టూర్. 5 రోజుల్లో 10 ఒప్పందాలు, కొనసాగుతున్న పర్యటన. ఇక్కడ హైదరాబాద్కు చార్లెస్ స్క్వాబ్, ఇక్కడ అమెరికాలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు దానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 రోజుల్లో 10 ఒప్పందాలు, కొనసాగుతున్న పర్యటన అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా పర్యటన సాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో 5 రోజుల్లో 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్ష్, కారా, స్వచ్ఛ బయో ట్రైజినీ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ సహకారాన్ని అందించడం విశేషం. బుధవారం రాత్రి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి టీం గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. అక్కడ సైతం వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గురువారం ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ డెన్నిస్ హోవార్డ్, రామబొక్క సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. చార్లెస్ స్క్వాబ్ కొత్త కంపెనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతుంది. దానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ అమెరికా పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కంపెనీ పెట్టుబడులు పెట్టే దిశగా డేంజర్లో సుంకిశాల. పంపౌజ్లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్. సాగర్లో వాటర్ ప్రెషర్తో భారీ ప్రమాదం. ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కార్ హయాంలో హడావడిగా పనులు. ఆగస్టు 1న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. మోటార్లు బిగించక ముందే కూలిన వాల్. ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డు కమిటీ. నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు. సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన గుత్త సుఖేందర్ రెడ్డి. ఇక్కడ సుంకిశాల వద్ద కుప్పకూలిన రిటైనింగ్ వాల్. ఇక్కడ సుంకిశాల అనే ఇక్కడ ప్రాజెక్టు వాటర్కి సంబంధించి సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఎన్నికల సందర్భంలో ఇక్కడ గత సర్కారు ఇక్కడ హడావిడిగా దీన్ని ఏర్పాటు చేసింది. ప్రక్రియ చేపట్టిన కారణంగా ఇక్కడ ఎన్నికల లబ్ధి కోసం గత సర్కారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇక్కడ అయితే ఏకంగా ఇక్కడ కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన ప్రాజెక్టు కుప్పకూలినట్టుగా చెప్పుకోవచ్చు. సుంకిశాల అనే ప్రదేశంలో ఇక్కడ ప్రాజెక్టు. దీనికి సంబంధించి ఇక్కడ భారీ అవకతవకలు జరిగినట్టుగా ఇక్కడ క్వాలిటీ, నాణ్యత లేని ప్రమాణాల ద్వారా ఇక్కడ ఈ విధంగా గత సర్కారు చేసిన లోపాల వల్ల ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి అంటున్నాడు. ఆనాడే చెప్పినా ఇక్కడ ఈ సుంకిశాల అనే ప్రాజెక్టు వద్దన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 1నే ఈ సంఘటన జరిగిన
వెలుగులోకి ఆలస్యంగా వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల 1న రిటైనింగ్ వాల్ దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువున కూలిపోయాయి. దీంతో పనుల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హడావిడి పనులు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంలోని కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వంటి ఘటనలు గత సర్కార్ చేపట్టిన పనుల్లోని డొల్లతనాన్ని బయట పెడుతున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. గురువారం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడం హాట్ టాపిక్గా మారింది. పంప్ హౌస్ ప్రమాద ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయింది. మోటార్లను బిగించకముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్టు ప్రకటించింది. కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై తగిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన సుంకిశాల ప్రాజెక్టు ఈ ఘటన వల్ల మరికొన్ని నెలలు ఆలస్యం కానున్నది. అయితే ఈ ఘటన వల్ల హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధికారులు తాజాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్టే కృష్ణా 3 దశల ద్వారా నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ఇది తాగునీటికి సంబంధించిన హైదరాబాద్లో తాగునీటి సమస్యలు తీర్చడానికి పూర్తిగా ఇక్కడ నల్గొండ నుంచి చేపట్టారు. ఇది నల్గొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఇది గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టు. ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది క్వాలిటీ నాణ్యత లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు సుంకిశాల అనే ప్రాజెక్టుని. దాని ద్వారా ఇప్పుడు అది ఏకంగా మొత్తం కుప్పకూలినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్టు దానివల్ల ఇక్కడ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భంగా ఇక్కడ దానికి సంబంధించిన తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు రావు దీనివల్ల అన్నట్టుగా కూడా ఆయన సంబంధించిన శాఖ అధికారులు తెలియజేశారు. దీన్ని కృష్ణా 3 దశల ద్వారా నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు దానికి సంబంధించిన శాఖ అధికారులు. ఈ విధంగా సుంకిశాల వాల్ కూడడం గత సర్కార్ పాపమే, వారి హయాంలో కట్టిందే కూలింది. బట్టి విక్రమార్క విచారణ చేస్తున్నాం, త్వరలో దోషులను తేలుస్తాం. కాళేశ్వరమే కాదు గత పాలకులు కట్టినవన్నీ నాసిరకమే. గోదావరినే కాదు కృష్ణానదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలే. త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు. విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. ఈ విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రాజెక్టులు సుంకిశాల వాల్ కూలిపోయిన సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యత లేని ప్రమాణాల కట్టడాలు చేపట్టారు. ఇక్కడ భారీ అక్రమాలకు పాల్పడింది గత ప్రభుత్వం. దానివల్లనే ఇక్కడ ఈ విధంగా నాణ్యత లేని కట్టడాలు జరిగినాయి. ఇక్కడ ఈ విధంగా ఏ ప్రాజెక్టు చూసినా అట్లనే ఉన్నది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు బట్టి విక్రమార్క. ఇక్కడ విద్యుత్ సంబంధించి కూడా దాంట్లో కూడా ఇక్కడ విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు అవుతున్నాయంట. విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జూరాల 45 గేట్లు ఓపెన్. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలతో పాటు కృష్ణానదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టు 45 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. విధంగా జూరాల 45 గేట్లు ఓపెన్ చేశారు. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలతో పాటు కృష్ణానదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టు 45 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ విధంగా ఇక్కడ జూరాల ప్రాజెక్టు సంబంధించి 45 గేట్లు ఓపెన్ చేశారు. ఇక్కడ భీమా నది, కృష్ణానదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ఇక్కడ వరద కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడ ప్రాజెక్టు నిండిపోయిందంటే దానికి సంబంధించి జూరాల నది గేట్లు 45 గేట్లు ఓపెన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరద ఎక్కువ మొత్తంలో చేరిన కారణంగా లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్. ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి 20 లక్షల లంచం తీసుకుంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ గురువారం సీబీఐ అధికారులకు చిక్కాడు. అరెస్టు చేయకుండా ఈ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తేలింది. అక్కడ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్ ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి 20 లక్షల లంచం తీసుకుంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ గురువారం సీబీఐ అధికారులకు చిక్కాడు. అరెస్టు చేయకుండా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తేలింది.
అయితే ఈడీ అసిస్టెంట్ ఇక్కడ ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారం నుంచి 20 లక్షలు డిమాండ్ చేసిండు. అరెస్ట్ చేయకుండా ఇక్కడ 20 లక్షలు ఇస్తే వదిలిపెడతా అన్నట్టుగా ఇక్కడ అది నగల వ్యాపారికి సంబంధించి ఇక్కడ అరెస్ట్ చేయకుండా వదిలేస్తామన్నట్టుగా ఇక్కడ ఈడీ ఆఫీసర్ తెలియజేయడం. దానికి సంబంధించి ఇక్కడ ఆ సందర్భంగా ఇక్కడ సిబిఐ అధికారులు అతన్ని పట్టుకున్నట్టుగా ఈడీ ఆఫీసర్ని లంచం తీసుకున్న సమయంలో పట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా కండక్టర్పై పాము విసిరిన మహిళ, బస్సు ఆపనందుకు ఓ మహిళ బీర్ బాటిల్ విసిరి బస్సు అద్దం పగలగొట్టింది. బస్సు ఆపి ప్రశ్నించిన కండక్టర్ పైకి పామును విసిరింది. కంగుతిన్న డ్రైవర్, ప్రయాణికులు పరుగులు తీశారు. విధంగా బస్సు ఆపనందుకు ఇక్కడ కండక్టర్పై మహిళ బస్సుపై బీర్ బాటిల్ విసిరి అద్దాలు పగలగొట్టింది. బస్సుకు సంబంధించి ఆ విధంగా బస్సు ఆపడంతో ఇక్కడ కండక్టర్పై పాము విసిరింది. ఇక్కడ మహిళ ఈ విధంగా ఇక్కడ బస్సు ఆపనందుకు ఇక్కడ పామునే విసిరిందంటే ఏకంగా కణుగు తిన్నారు అన్నట్టుగా ఇక్కడ డ్రైవర్, ప్రయాణికులు పరుగులు తీసినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భం కేటీఆర్ల జల్సాల కోసం అమెరికా వెళ్ళలే, పెట్టుబడుల కోసమే రేవంత్ పర్యటన. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని ఎద్దేవా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది. ఎంపీ మల్లు రవి పెట్టుబడులపై అనుమానాలు అక్కర్లే. జయేష్ రంజన్ విధంగా కేటీఆర్ లాగా జల్సాల కోసం వెళ్ళలేదు అమెరికా. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా కంపెనీలతో వివిధ కంపెనీలతో పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. కేటీఆర్లా అమెరికాకు జల్సాల కోసం వెళ్ళలేదు అన్నట్టుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది. ఎంపీ మల్లు రవి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడడం జరిగింది. పెట్టుబడులపై అనుమానాలు అవసరం లేదన్నట్టుగా జయేష్ రంజన్ కూడా వివరణ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. సర్కారు భూమిని కబ్జా చేయలేరు, అక్రమార్కులకు కళ్ళెం వేసేలా కొత్త ఆర్ఓఆర్ బిల్లు. ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ అటవీ భూముల లావాదేవీలకు లాక్. ప్రతి సర్కార్ ల్యాండ్కు జిఐఎస్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్, రికార్డుల్లో మార్పులు చేసే వీలు లేకుండా సాఫ్ట్వేర్లో అప్డేట్. ఈ విధంగా సర్కార్ భూమిని కబ్జా చేయలేరు అన్నట్టుగా ఇక్కడ సవరణలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ అటవీ భూముల లావాదేవీలకు లాక్. ప్రతి సర్కార్ ల్యాండ్కు జిఐఎస్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్, రికార్డుల్లో మార్పులు చేసే వీలు లేకుండా సాఫ్ట్వేర్లో అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ రికార్డుల్లో మార్పులు చేసే వీలు లేకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చారు. సర్కారు భూమికి సంబంధించి ఎలాంటి కబ్జా గురి కాకుండా ఇక్కడ దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చారు. రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేకుండా అన్నట్టుగా ఇక్కడ కొత్త సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భూముల కబ్జాలకు, ఆ భూములను అక్రమంగా బదలాయించుకునే పద్ధతులకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది. రాష్ట్ర సర్కార్ తీసుకురానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ప్రభుత్వ భూముల ట్రాన్సాక్షన్కు లాక్ పడనుంది. దీంతో పాటు ఆయా ల్యాండ్స్ ఉన్న సర్వే నెంబర్లు బ్లాక్ కానున్నాయి. ఇప్పటికే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లు 2024లో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యూటేషన్కు ఎలాంటి లావాదేవీలు ఉండవని సర్కారు స్పష్టం చేసింది. విధంగా ఆర్ఓఆర్లో కొత్త చట్టం తీసుకురావస్తుంది. ఆర్ఓఆర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని ద్వారా ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి సర్కారు భూములకు సంబంధించి ఇక్కడ దానికి రిజిస్ట్రేషన్ నెంబర్లన్నీ బ్లాక్ వాటితో ఆటోమేటిక్గా బ్లాక్ కాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇతరులు ఎవరు కబ్జా చేయకుండా వాటిని సవరణలు చేయడానికి అవకాశం లేకుండా కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో కొలువుదీరిన తాత్కాలిక సర్కార్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ బాధ్యతలు. అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం. బంగ్లాకు ఇదే 2వ స్వాతంత్రం. యూనస్ హింస, మైనార్టీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటన. బంగ్లాదేశ్లో కొలువుదీరిన తాత్కాలిక సర్కార్ దానికి ప్రధానిగా ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతున్నారు. బంగ్లాకు ఇది 2వ స్వాతంత్రం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న యూనస్, మహమ్మద్ యూనస్ హింస, మైనారిటీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటించారు ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్. జిహెచ్ఎంసీలో కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అమ్రపాలి. చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టచ్చు. ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే. అందరూ సహకరించాలి. ప్రాపర్టీ ట్యాక్స్పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కమిషనర్ ప్రెస్ మీట్.
చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అన్నట్టుగా ఇక్కడ ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ తీసుకురాబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ దీని ద్వారా ఇక్కడ లొకేషన్ ఈజీగా కనిపెట్టవచ్చు అన్నట్టుగా ఇక్కడ అడ్రస్లన్నీ ఇక్కడ వెతికే ఇబ్బంది పడకుండా ఇక ఈజీగా రీచ్ అవ్వచ్చు లొకేషన్కి అన్నట్టుగా ఇక్కడ దీని సందర్భంగా తెలుసుకోవచ్చు. చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే తీసుకొచ్చినట్టు కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలియజేసిన సందర్భంగా ప్రాపర్టీ ట్యాక్స్పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కమిషనర్ ప్రెస్ మీట్. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. గురువారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమ్రపాలి మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జిఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాగా జిఐఎస్ సర్వే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని ఇక్కడ ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్ తీసుకురాబోతుంది హైదరాబాద్ పట్టణంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ జిహెచ్ఎంసీ ఇక్కడ చెత్త సేకరణకు వీలవుతుంది అన్నట్టుగా ఇక్కడ వివిధ అభివృద్ధి ప్రతి ఇంటికి అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. జేపీసీకి వక్ఫ్ సవరణలు జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు తీవ్రంగా వ్యతిరేకించిన అపోజిషన్ పార్టీలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఫైర్. బిల్లును సమర్థించుకున్న కేంద్రం పారదర్శకత కోసమే సవరణలని వెల్లడి. ఈ విధంగా జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం. ఈ విధంగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ విపక్షాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది కమిటీ ఏర్పడి దాని ద్వారా ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించి చర్చ జరిపిన తర్వాత ఆ బిల్లును ఆమోదించే దిశగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారనిపై బిల్లును సమర్థించుకున్న కేంద్రం పారదర్శకత కోసమే సవరణలు అని వెల్లడి. ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి సవరణలు చేపట్టి ఇక్కడ ఈ విధంగా బిల్లును ఆమోదించే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. తిన్మార్ బీఆర్ఎస్ హయాంలో కట్టిన మరో పంప్ హౌస్లో భారీ ప్రమాదం. భారీ వర్షాలకు తడిసి కూలిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుదాం సార్. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ సుక్షాల ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో కట్టిన మరో పంప్ హౌస్ భారీ ప్రమాదం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు ఇది కూలిన దానికి ఇక్కడ భారీ వర్షాల కారణంగా కూలిందని చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పుకుందాం అన్నట్టుగా ఇక్కడ తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటున్నట్టుగా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.